తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, ఆ తదనంతరం ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో, ఆ కొనసాగింపులో జరిగినటువంటి 6 పాయింట్ ఫార్ములా అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో, ఏది కేంద్ర ప్రభుత్వ సమక్షంలో జరిగినటువంటి 6 సూత్రాల పథకం అనేది ఏదైతే ఉందో, ఈ 6 సూత్రాల పథకంలో భాగంగా కొన్ని హామీలు ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే టిపిఎస్ తెలంగాణ ప్రజా సమితి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు ఎప్పుడైతే టీపీఎస్ని మర్జ్ చేసి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత జరిగిన కొనసాగింపు పరంపరలో అప్పుడు ఇక్కడ విద్యారంగ అభివృద్ధి కోసం కొన్ని చర్యలు తీసుకోవాలి, కొన్ని ప్రాధాన్యతగా ఇక్కడ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే దాంట్లో భాగంగా ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రత్యేక శ్రద్ధతోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పరిధిలో వచ్చింది. ఇది ఇప్పుడు వేరే యూనివర్సిటీస్లు అన్నీ కూడా ఇట్లా రాలే. ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ పరిధిలో యూనివర్సిటీలు పెడితే అది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనది కాదు అది. కానీ ఇది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి వార్తల్లో భాగంగా వచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైనా చేయాలంటే రాజ్యాంగ సవరణ 33 ప్రకారము దీన్ని ఏదైనా చేయాలి. దీన్ని రద్దు చేయాలన్నా, మార్పిడి చేయాలన్నా, స్థల మార్పిడి చేయాలన్నా, పేరు మార్పిడి చేయాలన్నా, లేకపోతే ఇంకా ఏదైనా చేయాలనుకున్నా కానీ దానికి సంబంధించి మొత్తంగా కూడా చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన విషయాల్లో లోపలనే చేయాల్సి వస్తుంది. ఇక్కడ నిబంధనలోనే డిస్కషన్ ఏం జరుగుతుందంటే, ఇందిరాగాంధీ ఆనాడు కేటాయించారు దేనికోసం? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం. కానీ ఆ భూమి మొత్తాన్ని కూడా లీగల్ ప్రాసెస్ చేసుకోవడంలో, మేము దీనికి హక్కుదారులమని ఆ టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడంలో వీళ్ళు ముందుకు వెళ్ళలేదు. దానివల్ల అది గవర్నమెంట్కి చెందిన భూమి కిందనే ఉంటది అన్నది చర్చ. ఉండదు అది అబద్ధం. అది ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా గెజిట్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ ద్వారా వాళ్ళు విడుదల చేసిండ్రు. ఆ గెజిట్ కాగితాలు బయట పెట్టాలా, యూనివర్సిటీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గెజిట్ ఖచ్చితంగా గెజిట్ ఆ నెంబర్తో కూడినటువంటి పత్రం ఉంటుంది. అది రాజపత్రం, అది రాజముద్రతో కూడినటువంటి పత్రం. అది గెజిట్ అంటేనే రాజపత్రం. అది ఆ రోజు ఆ భూమి కేటాయించినప్పుడు సర్వే నెంబర్ వారిగా, సర్వే నెంబర్ 1 నుంచి సర్వే నెంబర్ 26 వరకు ఉన్నటువంటి ఆ సర్వే నెంబరు, 1వ సర్వే నెంబర్ ఎక్స్టెండ్ ఎంత, 2వ ఎక్స్టెండ్ ఎంత, 3 ఎంత, కానీ మొత్తంగా చూస్తే 25వ సర్వే నెంబర్లోనే ఎక్కువ భూమి ఉన్నది. అత్యధిక భూమి ఉన్నది 25వ సర్వే నెంబర్. ఎందుకంటే సర్వే నెంబర్ వారి ఎక్స్టెంట్ డిసైడ్ చేసింది మనం కాదు, బ్రిటిష్ చోటు ఉన్నప్పుడు జరిగినది విషయం అది. ఆ 1 నుంచి 26 వరకు సర్వే నెంబర్ వరకు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో, ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి లేదు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి లేదని మాట్లాడుతున్నటువంటి మన పాలకులు ఎవరైతున్నారో, మన మంత్రులు, ముఖ్యమంత్రి గారు, వీళ్ళంతా ఎవరైతున్నారో, ఒక్కసారి 75 తర్వాత పానీ నకలు చూస్తే అర్థమైపోద్ది కదా. 75 తర్వాత పానీ నకల్లో సెంట్రల్ యూనివర్సిటీ పానీ నకల్ ఎక్కింది. మరి పానీ నకల్లో ఎక్కిన తర్వాత మీరన్నట్టు రాకపోవచ్చు. టైటిల్ ఈజ్ డిఫరెంట్, రెవెన్యూ రికార్డ్ ఈజ్ డిఫరెంట్. జీవో వచ్చిన తర్వాత, ఒక గెజిట్ విడుదల అయిన తర్వాత, ఆ గెజిట్ ఆధారంగా ఆటోమేటిక్గా రెవెన్యూ రికార్డులలోకి, పానీ నకల్స్లోకి ఎంటర్ అయిపోయింది అది. అయితే ఇక్కడ జరిగిన మీరు అన్నట్టు ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, వాళ్ళు ఆ గెజిట్ ఆధారంగా, లేకపోతే రెవెన్యూ రికార్డు ఆధారంగా ఎక్కినటువంటి భూమిని మొత్తంగా కూడా వాళ్ళు టైటిల్ క్లియర్ చేసుకోకపోవడం అనేది జరిగింది. సరే, నువ్వు టైటిల్ లేదంటున్నావు. టైటిల్ లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నదంతా ప్రభుత్వం డిపార్ట్మెంటే కదా. మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ రోజు గ్రామ పంచాయతీ కావచ్చు, తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినా, జిహెచ్ఎంసీ అయినా, నిర్మాణాలకి టైటిల్ లేకపోతే మీరు అనుమతి ఎట్లిచ్చిండ్రు? ఎట్లిస్తారు అనుమతి? ఇస్తారు ఎవడన్నా? ఇప్పుడు మీకు టైటిల్ లేకపోతే మన ఇంటికో, నా ఇంటికో, మీ ఇంటికో, ఎక్కడైనా మన భూములలో ఏదైనా చేస్తా అంటే చేస్తారా? దీంట్లో మొత్తం ఏంది, ఒకటి గెజిట్ విడుదలైంది. గెజిట్ విడుదలైన తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కావాలి కదా. నిర్మాణాలు కావాలంటే ల్యాండ్ కన్వర్షన్ జరగాలి కదా. ల్యాండ్ కన్వర్షన్ జరిగింది కదా. జరగకపోతే నువ్వు అనుమతులు ఎట్టిచ్చినావు? కన్స్ట్రక్షన్కి అనుమతులు ఎట్టిచ్చినావు?
అది జరిగిన తర్వాత 1975 నుంచి వాళ్ళు రెవెన్యూ రికార్డులు ఎక్కారు. అదే కొంత భూమి సెంట్రల్ గవర్నమెంట్ పేరుతోటి ఉంది రెవెన్యూ రికార్డులో. నేను స్వయంగా నా కళ్ళతో చూసిన పానీన కల్స్లో అది ఎక్కింది. అది ఓ చూసారా మీరు? నేను చూసిన